హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మచ్ మోర్ అవైటెడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప 2 మూవీ గురించే ఎక్కడైనా సరే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్గా సాగుతోంది. ఫస్ట్ సినిమా కంటే కూడా చాలా దాదాపు రెట్టింపు బడ్జెట్తో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ చాలా నమ్మకంగా నిర్మిస్తూ వస్తున్నారు. అలాగే గ్రాండియర్గా సిల్వర్ స్క్రీన్పై ఈ మూవీని ఆవిష్కరించే ప్రయత్నం సుకుమార్ కూడా చేస్తున్నారు. ఇక బన్నీకి ఇటీవల నేషనల్ అవార్డు రావడంతో కూడా మూవీపై అంచనాలు మరింత ఎక్కువైపోయాయి. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్కు కూడా నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో పుష్ప కంటే బెస్ట్ 2గా పుష్ప 2 ఉండాలని అంతా కోరుకుంటున్నారు. ఈ కారణంగా డైరెక్టర్ సుకుమార్ పైన బాగా ప్రెషర్ కూడా పెరిగిపోయిందట. క్లైమాక్స్ విషయంలో అయితే ఇంకా సుకుమార్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారట. ఇక ఇప్పటికే క్లైమాక్స్ సీక్వెన్స్ని సిద్ధం చేసుకున్న వాటికంటే ఇంకా బెస్ట్గా ఏం చేయొచ్చు ఇంకా బాగా ఆలోచిస్తున్నారట. దీంతో ఈ ఎఫెక్ట్ మొత్తం సినిమా రిలీజ్ మీ పడబోతోంది అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ చేస్తే బజ్ ఎక్కువ ఉంటుందని కూడా అనుకుంటున్నారట. కానీ షూటింగ్ నవంబర్ ఆఖరికి కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉందంటున్నారు. దీంతో సంక్రాంతి నాటికి రిలీజ్ కష్టమని భావిస్తున్నారు. కానీ వేసవిలో అయితే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తే కనుక ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఇలా మూవీ క్లైమాక్స్ విషయంలో మాత్రం సినిమా రిలీజ్ విషయంలో కూడా సుకుమార్ ఒక కన్ఫ్యూజన్లో ఉండడంతో ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు పుష్ప 2 రానుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఈ సినిమా అన్ని భాషల్లో కూడా రిలీజ్ రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 1000 కోట్ల ఆఫర్ ఇచ్చారనే సమాచారం కూడా తెరపైకి వచ్చింది. ఇది ప్రస్తుతానికి నెట్టింటి వైరల్ అవుతోంది. చాలా భారీ ఆఫర్ అని చెప్పచ్చు. ఇక ఈ మూవీపై జరుగుతున్నటువంటి ప్రచారంతో ఈ సినిమాకి రోజుకి హైప్ పెరిగిపోతుంది. మరోవైపు షూటింగ్ ఆలస్యం అవుతుంది. రిలీజ్ పైన స్పష్టత లేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప 2 విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారనే మాట అయితే సోషల్ మీడియా సర్కిల్స్లో వినవస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఈ మూవీ ఒక డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 1000 కోట్లు ఆఫర్ చేయడం అనేది మాత్రం ప్రస్తుతానికి ట్రెండింగ్లో నడుస్తోంది టాలీవుడ్లో.